అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ. గత కొన్ని రోజుల నుంచి దాదాపుగా నెల రోజుల నుంచి మన ఛానల్లో ఎటువంటి వీడియో రాలేదు. ఇప్పటి నుంచి దానికి కొన్ని కారణాలు అయితే వీడియో రాకపోవడానికి ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని వివాదంలో టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది తీర్పు ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎవరిని పార్టీలో ఉంచి ఎవరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతా ఉన్నారు, లేదా ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతా ఉన్నారా, లేదా ఒకరి మీద కఠిన చర్యలు తీసుకుని ఒకరి వైపు బాసటగా నిలిచే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయం గురించి అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఇక కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీ పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. ఇక టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు, మిగిలినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, తప్పులు చేసినటువంటి నాయకుల మీద, ఎమ్మెల్యే, ఎంపీ మీద ఏ విధంగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారా అనేటువంటి విషయం గురించి కొంత భయాందోళన చెందుతున్నటువంటి విషయం అయితే ప్రస్తుతం టీడీపీ పార్టీలో కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తా కథనాల ప్రకారం కొలుకుపూడి శ్రీనివాస్దే తప్పంతా అని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక చంద్రబాబు గారు కూడా క్రమశిక్షణ కమిటీని అయితే వేయడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ కొలుకుపూడి శ్రీనివాస్ యొక్క వాదనలు అయితే వినడం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని యొక్క వాదనలు వినడం జరిగింది. విన్న తర్వాత తుది నివేదికను చంద్రబాబు గారికి సమర్పించడం జరిగింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు, ఆసక్తిగా చర్చించుకుంటా ఉన్నారు. నా అభిప్రాయం కూడా చంద్రబాబు గారు ఈ వివాదంలో ఎమ్మెల్యే మీద చర్యలు ఉండబోతా ఉన్నాయా, లేదా ఎంపీ మీద చర్యలు ఉండబోతా ఉన్నాయా, లేదా ఇద్దరి మీద కలిపి ఉమ్మడిగా చర్యలు తీసుకోబోతా ఉన్నారా అని నా అభిప్రాయం నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా ఈ వివాదం ఈ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్కి, ఎంపీ కేశినేని చిన్నికి వివాదం మొదలైన మొదట్లోనే టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి మీడియా ఛానల్స్ తొలి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో తప్పంతా కూడా కొలుకుపూడి శ్రీనివాసుదే. కొలుకుపూడి శ్రీనివాసే కావాలని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికే ఆయన ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా పనిచేయడానికి ఆయన ఈ విధంగా పార్టీ పరువును, ప్రభుత్వ పరువును బజారుకి ఈడుస్తూ ఉన్నారు. ఆ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. తప్పంతా కూడా కొలుకుపూడి శ్రీనివాసుదే అని టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానల్స్ తొలి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యంగా గమనించదగ్గ విషయం ఏమిటి అంటే, ఇదే కొలుకుపూడి శ్రీనివాసుని 2024 ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమం నడుస్తున్న సమయంలో ఇదే టీడీపీ పార్టీ అనుకూల మీడియా ఛానల్స్కి కొలుకుపూడి శ్రీనివాస్ ఒక విద్యావేత్తగా కనిపించడం జరిగింది, ఒక మంచి వ్యక్తిగా కనిపించడం జరిగింది. నిజాన్ని నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా కొలుకుపూడి శ్రీనివాస్ కనిపించడం జరిగింది. అలాగే యువతీ యువకులని సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల వైపు నడిపించేందుకు శిక్షణ ఇస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కొలుకుపూడి శ్రీనివాసు కనిపించడం జరిగింది. కానీ ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి కొలుకుపూడి శ్రీనివాస్ ఈ మీడియా ఛానల్స్కి ఒక కోవట్టుగా కనిపిస్తూ ఉన్నాడు, ఒక కోపిస్ట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేగా పనిచేయడం చేతగాని వ్యక్తిగా ఆ మీడియా ఛానల్స్కి కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఇదే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అప్పుడు ఎందుకని ఆ విధంగా కనిపించాడు? అప్పుడేమో రోజువారీ ఆస్థాన పండితుడిగా ఆయన కనిపించి డిబేట్లకి రోజు పిలవడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి ఆయనకి ప్రతిరోజు అవకాశం కల్పించి తమ మీడియా ఛానల్స్కి ఆస్థాన దిగ్గజ ఒక విశ్లేషకుడిగా, ఒక పండితుడిగా ఆయనకి అవకాశం కల్పిస్తే ఇప్పుడేమో ఒక కోవట్టుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు, ఒక అసమర్థ ఎమ్మెల్యేగా కనిపిస్తూ ఉన్నాడు. పార్టీ నాయకుల్ని పట్టించుకునేటువంటి నాయకత్వ లక్షణాలు లేనటువంటి వ్యక్తిగా కొలుకుపూడి శ్రీనివాస్ ఆ మీడియా ఛానల్స్కి కనిపిస్తూ ఉన్నాడు. వారి వాదన ఆ విధంగా ఉంది. ఇక నా అభిప్రాయం ఏమిటి అంటే, ఈ వివాదంలో చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పాత పద్ధతిని అనుసరించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తన యొక్క పాత శైలిలోనే ఆయన ఈ వివాదానికి తాత్కాలికంగా పరిష్కారం చూపించబోతా ఉన్నారు, తాత్కాలికంగా పులి స్టాప్ పెట్టబోతా ఉన్నారు. అంతే తప్ప శాశ్వతంగా ఈ వివాదానికి ఎక్కడా కూడా ముగింపు పలిగేటువంటి అవకాశం లేదని నా అభిప్రాయం. గతంలో ఈ విధంగానే పార్టీలో ఎవరైనా తప్పు చేసినా, ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నా ఆ నాయకుల మీద ఎక్కడా కూడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు గతంలో చంద్రబాబు గారు ఎక్కడో కూడా చేయలేదు.
ఆ విధంగానే ఆ పందానే ఇప్పుడు కూడా ఆ చంద్రబాబు గారు తీసుకోబోతా ఉన్నారు. ఇద్దరి మీద కూడా కొలికిపూడి శ్రీనివాస్ ఇటు ఎంపీ కేశినేని చిన్ని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరికి కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేసి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని ఆయన ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలిగేటువంటి అవకాశాలే ఉన్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఆయన ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు, గతంలో ఎలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఆ విధంగా ఆయన మసిపూసి మారేడుకాయ చేసి పార్టీ పరువు భజాన పడుకోకుండా లేదా పార్టీలోని లోపాలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేకోకుండా ఆయన హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు, ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు, ఆ విధంగానే ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు కూడా కేశినేని చిన్ని మీద ఎటువంటి కఠిన చర్యలు ఉండవు. కేశినేని చిన్నిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. కొలికిపూడి శ్రీనివాస్ మీద కఠిన చర్యలు ఉండవు. కొలికిపూడి శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. లేదా ఇద్దరిని ఉమ్మడిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. ఎందుకంటే దానికి తగ్గ కారణాలు కూడా నేను చెప్తాను. ఒకవేళ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద కఠిన చర్యలు తీసుకుని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గనక ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమం సమయంలో కొలికిపూడి శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తి, నిజాన్ని నిర్భయంగా బయట చెప్పగల వ్యక్తిగా పొగడ్తలు కురిపించినటువంటి చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక ఎంపీ యొక్క బాగోతాలను ఆధారాలతో సహా టికెట్ కావాలి అంటే నాకు 5 కోట్లు ఇవ్వాలని అడిగినటువంటి కేశినేని చిన్ని యొక్క అక్రమాలను లేదా తప్పులని బాగోతాన్ని ఆధారాలతో సహా చూపించినటువంటి కొలికిపూడి శ్రీనివాస్ మీదే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గనక చంద్రబాబు గారు తప్పు చేసినటువంటి వ్యక్తిగా బాసటగా నిలుస్తున్నారు తప్ప కొలికిపూడి శ్రీనివాస్కు ఒక నిజాయితీ గల వ్యక్తికి ఏమాత్రం కూడా ఆయన అండగా నిలవలేదు అనేటువంటి ఒక అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పార్టీ నాయకులకి కార్యకర్తలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కొలికిపూడి శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి కూడా చంద్రబాబు గారు ఒక ఒక ఆయన మీద ఒక వ్యతిరేకత భావం అనేది వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ కొలికిపూడి శ్రీనివాస్ మీద మంచి అభిప్రాయం కలిగి ఉండి కేశినేని చిన్ని మీద గనక కఠిన చర్యలు తీసుకుని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గనక దేశ రాజకీయాల్లో టీడీపీ పార్టీ ఎంపీ ఈ విధంగా ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటే గనక 5 కోట్లు డిమాండ్ చేసినటువంటి ఎంపీ లేదా 5 కోట్లు డిమాండ్ చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అని దేశ ప్రజలందరికీ కూడా, దేశ రాజకీయ పార్టీలందరికీ కూడా ఒక అవకాశాన్ని, ఒక తమ తప్పుల్ని తామే బయట పెట్టుకున్న వ్యక్తిగా చంద్రబాబు గారు కనిపించే అవకాశం అయితే ఉంది. తమ యొక్క పార్టీ పరువును ఆయనే బజారుకి ఈడ్చుకునే అవకాశాన్ని అయితే చంద్రబాబు గారు ఏమాత్రం కూడా కల్పించే అవకాశాలు లేవు. అలాగే కేశినేని చిన్నిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గనక ఒక ఎంపీ తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో గంజాయి వ్యాపారం చేపిస్తూ ఉన్నాడు, మట్టి అక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఇసుకను అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నాడు, లేదా పార్టీలో పదవులను అమ్ముకుంటా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు గారు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించారు, పార్లమెంటుకు అలాంటి వ్యక్తిని పంపించారు అనేటువంటి ఒక పూడ్చుకోలేనటువంటి నష్టం లేదా చెరుపుకోలేనటువంటి ఒక మచ్చ అనేది చంద్రబాబు గారి మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యాసాధ్యాలు పరిశీలించి తన యొక్క రాజకీయ అనుభవాన్ని అంతటికీ కూడా ఆయన పూర్తి స్థాయి వడపోసిన తర్వాత ఆయన తన అనుభవంతో ఇద్దరి మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఇద్దరి మీద కూడా కఠిన చర్యలు లేకపోకుండా హెచ్చరికలు జారీ చేసి ఈ వాదాన్ని ఇంతటితో సరిపెట్టేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకున్నా లేదా ఒకరి మీద కఠిన చర్యలు తీసుకున్నా కూడా అది ఎడుతిరిగి చంద్రబాబు గారికి, టీడీపీ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి టోటల్గా ఒక మాయను మచ్చగా మిగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వివాదాన్ని మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తారు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కొలికిపూడి శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదా ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటారా, లేదా ఎంపీ మీద కఠిన చర్యలు తీసుకుని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదా ఇద్దరి మీద టోటల్గా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందో లేదో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా అభిప్రాయం అయితే చంద్రబాబు గారు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరు, ఇద్దరిని హెచ్చరించి వదిలేస్తారు. ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని ఆయన శుతిమెత్తంగా తలంటే అటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట.